ఫ్రెండ్స్ నాన్న మనము ఇప్పుడు 5th క్లాస్లో గ్రామర్ పార్ట్ తెలుసుకుంటున్నాం కదా. 5th క్లాస్లో మనకు ఏ గ్రామరు అంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు సర్వనామం గురించి తెలుసుకోవాలి. ఆ సర్వనామం గురించి తెలుసుకునే ముందు మీకు సంజ్ఞ గురించి తెలుపుతాను. అది మీకు థర్డ్ లెసన్లో ఉంది చూడండి. థర్డ్ లెసన్లో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని థర్డ్ లెసన్ పెట్టుకోండి. థర్డ్ లెసన్లో సర్వనామం గురించి ఉంది, సంజ్ఞ గురించి ఉంది. ఆ సంజ్ఞ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ క్లాస్లో సర్వనామం గురించి చెప్తాను. మీరు క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా నీట్గా మొత్తం బోర్డు పైన అంతా కూడా క్లారిటీగా చెప్పేస్తాను. చూడండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినారా? థర్డ్ లెసన్ తీయండి. థర్డ్ లెసన్ ఏది ప్యారాగావ్ ఉంది కదా, ఆ ప్యారాగావ్లో ఇది ఉందన్నమాట. ఈ గ్రామర్ పార్ట్ చూడండి. ఇక్కడ భాషాకి బాత్ చూడండి నాన్న. రాణి చూడండి నాన్న, ఇక్కడ మనకు నీచే దియే గయే అనుచ్ఛేద్ పడో. నీచే దియే గయే అంటే కింద ఇచ్చిన ఈ పారాగ్రాఫ్ను చదవండి అంటున్నారనమాట. ఇది చూడండి, ఏమిచ్చినారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చారు కదా, ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్లలో అక్కడ కొన్ని వర్డ్స్ తిక్కుగా ఉన్నాయి, అవి నేమ్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ చదువుతాను వినండి. रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए. सब मिलकर सवेरे रेल से निकले. गाड़ी से बड़ी भीड़ थी. गाड़ी में बड़ी भीड़ थी. फिर भी जैसे जैसे बैठने की जगह मिली. फिर भी जैसे तैसे बैठने की जगह मिली. शाम तक गांव पहुंच गए. वहाँ स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे. बैलगाड़ी खेतों के किनारे 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 इंटे वुड्डनेटట్లు चलते लगी. खेतों में किसान काम कर रहे थे. पशु चर रहे थे. गांव की हरियाली देखने लायक थी. बातों बातों में घर आ गया. दादाजी से मिले. दादी जी ने बहुत लाड प्यार किया. सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले. किंद चूंडी, ऊपर दिए गए अनुच्छेद में रानी, गांव, भीड़, पशु, हरियाली और दूध ये शब्द किसी व्यक्ति, प्राणी, वस्तु, स्थान अथवा भाव का बोध कराता है. ऐसे शब्दों को संज्ञा शब्द कहते हैं. చూడన్నా, సంజ్ఞా శబ్ద్. సంజ్ఞ అంటే ఏంటి? మనకు మీకు ఆల్రెడీ 7th క్లాస్లో చెప్పాను. 7th సంజ్ఞ సర్వనామం అనేటి ఉంటాయి. సంజ్ఞ అంటే పేరును తెలిపేది, సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది అనేటట్లుగా. సంజ్ఞ ఇక్కడ చూడండి, సంజ్ఞ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. చూడండి ఇక్కడి నుంచి చూడండి. సంజ్ఞ అనేది కిసి వ్యక్తి, प्राणी, वस्तु, स्थान अथवा भाव को बोध कराते हैं, उसे संज्ञा कहते हैं. किसी అంటే ఏదైనా, వ్యక్తి అంటే ఎవరున్నా ఇక్కడ ఒక పర్సన్ గురించి, మరియు ప్రాణి అంటే ఒక ప్రాణి అంటే ఏదైనా సరే, అంటే ప్రాణి పేరు అంటే మనిషి పేరైనా కావచ్చు, జంతువులు యానిమల్స్ పేరు ఏదైనా సరే ప్రాణి పేరు. వస్తు అంటే ఏంటి? థింగ్స్, వస్తువులు అంటే పెన్, కలము, మేజ్ ఇట్లా వస్తాయి కదా, అట్లా వస్తువు గురించి. స్థాన్ అంటే ఏంటి? ప్లేస్ అంటే ఏంటి? ఊరి పేర్లు, కడప, మీ ఏదైనా కమలాపురం ఇట్లా ఏదైనా ఈ ఊర్ల పేరు. అథవా భావ్ అంటే ఏంటి అంటే ఏది? అది పచ్చదనంగా ఉందా, ఎల్లోగా ఉందా, దాని రూపం తెలిపేదన్నమాట. దాన్ని బోధకో కరాతా హై, అటువంటి దానిలను తెలియజేసే దాన్ని సంజ్ఞ అంటారు. సంజ్ఞ అంటే ఏంటి? నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఆ డెఫినేషన్స్ మీ క్లాస్ నోట్స్లో బ్యాక్ సైడ్ రాసి పెట్టుకోండి. భాషాకి బాత్ అని చెప్పి సంజ్ఞ డెఫినేషన్ రాయండి. సంజ్ఞ డెఫినేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఏది నేను చెప్పేది వినుకోండి. కిసి వ్యక్తి, ప్రాణి, వస్తు, స్థాన్ అథవా భావ్ కో బోధ్ కరాతా హై, ఉసే సంజ్ఞ కహతే హై అని రాసేయండి. సంజ్ఞ రాసిన తర్వాత संज्ञा के 5 भेद है. संज्ञा के कितने भेद है? 5 అంటే ఏంటి నాన్న? 5 అని 5 भेद है అని పెట్టి ఈ కింద 5 నేమ్స్ ఒక్కొక్క దానికి డెఫినేషన్ రాసుకుంటూ రావాలి. అట్లా మీ నోట్స్లో ఈ గ్రామర్ పార్ట్ ఉండాలి. ఫస్ట్ సంజ్ఞ ఉండాలి. నెక్స్ట్ది మనకి ఇప్పుడు 5th లెసన్లో సర్వనామం వచ్చింది, అందుకే మీకు ఫస్ట్ సంజ్ఞ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చినారు? రాణి అనేది ఏంటి? మనిషి పేరు కదా, వ్యక్తి పేరు, ఒక పర్సన్ పేరు. నెక్స్ట్ ఏంటి? గావ్ అంటే
ఏంటి విలేజ్, ఊరి పేరు. గావ్ అంటే షహర్ అన్న ఊరి పేరు, షహర్ అన్న పట్టణము అంటే ఇట్లా వస్తుంది. గావ్ అని గావు సంజ్ఞనే, షహరు సంజ్ఞనే. మరియు విజయవాడ, తిరుపతి, కడప ఇవన్నీ కూడా ఏమొస్తుంది మనకు స్థాన్ పేర్లే వస్తాయన్నమాట. భీడ్ సమూహము, క్రౌడ్ అంటే ఎక్కువ జనాలు ఉండేదాన్ని. అంటే ఇది ఏదొస్తుంది భావాన్ని అంటే మనలోని భావాలను వ్యక్తపరచడం అనమాట. అంటే అబ్బా ఇంతమంది ఉన్నారు అంటారు చూడండి. హరియాలి అనేది కూడా దాని కిందికి వస్తుంది. మరియు పశు, ప్రాణులు అంటారు కదా, జీవజంతువులు, అటువంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా సంజ్ఞా శబ్దానికి సంబంధించినవి అని రాసుకోండి. ఏమి సంజ్ఞా డెఫినేషన్ ఏం రాసుకుంటారు తెలుసు కదా. కిసి వ్యక్తి, प्राणी, वस्तु, स्थान अथवा भाव का बोध कराता है उसे संज्ञा कहते हैं అని రాసిన తర్వాత సంజ్ఞా के 5 भेद है అని రాసుకోండి. సంజ్ఞా के 5 भेद है. ఇంకా ఫస్ట్ చూద్దాం చూడండి. చూడనా 5 भेदలో पहला ఏంటేంటివి 5? వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ. ఇప్పుడు ఇక్కడ 5 ఇచ్చినారు. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ అని. ఇప్పుడు చూడండి వ్యక్తివాచక సంజ్ఞ గురించి పోదాం. ఏం చెప్తున్నారు? किसी विशेष व्यक्ति, वस्तु, स्थान का बोध कराने वाले शब्द వ్యక్తివాచక సంజ్ఞ कहलाते हैं. ఏమి ఇచ్చినా చూడండి. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, వర్క్ బుక్లోనే ఉన్నాయి. వేరే చోట చూడడం అవసరం లేదు. అన్ని టెక్స్ట్ బుక్, వర్క్ బుక్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేను 7th ఇవి చెప్పినోటియే. సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ్, ఇవన్నీ చెప్పాను. మీరు నోట్స్లో కూడా ఎంటర్ చేసుకున్నారు ఆల్మోస్ట్ చాలామంది. చూడండి కిసి విశేష వ్యక్తి, విశేష అంటే ముఖ్యమైన, ఫేమస్ అయిన వ్యక్తి గురించి, మరియు వస్తువు గురించి, వస్తువు అంటే ఏదైనా థింగ్, స్థాన్ ప్లేస్ గురించి, బోధ్ కరాతే వాలే శబ్దుకో, బోధ్ అంటే తెలియచేసే శబ్దాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని అంటారనమాట. అటువంటి సంజ్ఞను వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి నాన్న? ఏదైనా ఒక వ్యక్తి గురించి, ఫేమస్ అయిన వ్యక్తి గురించి కానీ, ఒక థింగ్ వస్తువు గురించి కానీ, ప్లేస్ గురించి కానీ తెలియజేసే దాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. ఇందులో ఉదాహరణ ఇచ్చినారు. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్. ఏది? రాము ఖేల్తా హై. రాము తిక్కుగా రాసినారు చూడండి. ఇందులో రాము అనేది వ్యక్తివాచక సంజ్ఞ కాబట్టి రాము వ్యక్తివాచక సంజ్ఞ. మనిషి గురించి కదా ఇక్కడ తెలియంది. ఖేల్తా హై అనేది మన క్రియ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ जातिवाचक संज्ञा. जातिवाचक संज्ञा చూడండి. जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध हो वह जातिवाचक संज्ञा कहलाता है. जातिवाचक संज्ञा. జాతి అంటే నువ్వు ఆడవాడివా, మగనా, నువ్వు స్త్రీనా, పురుష, లేకుంటే నువ్వు జంతువువా, ఇట్లా ఏదైనా తెలుపుతారు కదా. అటు జాతిని ఒక కులము అనేటట్టు అంటారు కదా నాన్న. జాతి అంటే అటువంటి జాతిని తెలిపేదాన్ని జాతివాచక సంజ్ఞ అంటారు. చూడండి జిస్ సంజ్ఞ, ఈ సంజ్ఞ శబ్ద్ సే కిసి సంపూర్ణ జాతికా అంటే సంపూర్ణ కంప్లీట్గా ఉండే అంటే కంప్లీట్ ఫిల్ అప్ అంటే బాలుడు కంప్లీట్గా ఫిల్ అయింది కదా అట్లా సంపూర్ణ జాతికా బోధ్ హో సంపూర్ణంగా కరెక్ట్గా కంప్లీట్గా ఉందో దాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. ఎగ్జాంపుల్కి ఏంది? లడక కేల్తా హై. లడక అనేది జాతివాచక సంజ్ఞ. ఏ జాతికి సంబంధించింది? మగ జాతికి సంబంధించి. అట్లా ఇది లడికి అయితే ఆడజాతికి సంబంధించి. అట్లా స్త్రీ పురుష్ ఇట్లా జాతులకు సంబంధించినట్టు నాన్న. ఓకేనా? ఇది జాతివాచక సంజ్ఞ. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. భావం అంటే ఏంది? ఇందులో మనలోని భావాలను వ్యక్తపరిచేది అంటే మనలోని గుణాలను వ్యక్తపరిచేది అనమాట. చూడండి जिन शब्दों से किसी गुण स्वभाव दशा का बोध हो वे भाववाचक संज्ञा कहलाते हैं. जिन शब्दों से ఏ శబ్దాల నుంచి అయితే కిషి గుణం అంటే మన ఆ వ్యక్తి యొక్క గుణాన్ని తెలుపుతుందో మరియు స్వభావాన్ని అతని వ్యక్తిత్వాన్ని మరియు దశ అంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో అటువంటి దశాన్ని తెలిపేదాన్నే భావవాచక సంజ్ఞ అంటారు. అది ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి సుఖ్ దుఃఖ్ ఆతే జాతే హై. ఇందులో సుఖ్ దుఃఖ్ అనేది గుణాన్ని తెలుపుతుంది. ఇది జాతివాచక సంజ్ఞ. అంటే బాధలు కష్టాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక జాతి గుణాన్ని ఆ వ్యక్తి యొక్క గుణాన్ని తెలిపేదాన్ని జాతివాచక సంజ్ఞ అంటే భావవాచక సంజ్ఞ అని అంటారు అనమాట. జాతివాచక సంజ్ఞ అంటే సరే నాన్న జాతివాచక లడకది, భావవాచక అంటే ఇది గుణాన్ని తెలిపేదనమాట. ఓకేనా? భావవాచక సంజ్ఞ అంటే ఏంటి చెప్తున్నారు? ఒక వ్యక్తి యొక్క గుణాన్ని అతని స్వభావాన్ని మరియు అతని వ్యక్తిత్వాన్ని తెలియజేసేదాన్ని
గుణవాచక్ అదేది భావవాచక సంజ్ఞ అని అంటారు. ఈ భావవాచక సంజ్ఞ కిందకి ఏమొస్తుంది, సుఖ దుఃఖాలు అంటే కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా అంటే అతని గుణాన్ని వ్యక్తిత్వాన్ని అంటే అచ్చా ఇట్లా కొన్ని వస్తాయన్నమాట. ఇవన్నీ ఆ భావవాచక సంజ్ఞ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్య చూడండి పేరులోనే మనకు తెలిసిపోతుంది. ద్రవ్య అంటే లిక్విడ్స్. ఏంటేంటి గోల్డ్ అంటే గోల్డ్ను కరగదీస్తే మనకు లిక్విడ్ లాగా వస్తుంది కదా నాన్న, ఇట్లాంటివన్నీ కూడా పానీ ఇట్లాంటివన్నీ కూడా చూడండి. जो शब्द द्रव्य या भिन्न धातुओं का बोध कराता है वे द्रव्यवाचक संज्ञा कहलाता है. जो शब्द ఏ వర్డ్ అయితే గనా ద్రవ్య అంటే లిక్విడ్ యా విభిన్న ధాతువుంకా ధాతు అంటే మెటల్స్ రకరకాల మెటల్స్ యొక్క బోధ కరాతా హై తెలియజేస్తుందో అది ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు. ఇందులో చూడండి ఉదాహరణ స్వచ్ఛ జల్ పీనా చాహియే. జల్ అనేది లిక్విడ్ కదా, ద్రవ్యవాచకం. సోనా అనేది కూడా ద్రవ్యమే, అంటే అది కరగదీస్తాం కదా నాన్న, గోల్డ్ని కరగదీస్తేనే కదా వచ్చేది, అది కూడా ద్రవ్యవాచకం. అంటే ఇప్పుడు ఏది అది ధాతువు కిందికి వస్తుంది, ఏది సోనా అనేది. ఇది ద్రవ్య అంటే జల్ కిందికి వస్తుంది. ధాతువు కిందికి ఏది సోనా మరియు ఈ ఉన్నాయి కదా అబ్రకం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ సముదాయవాచక సంజ్ఞ. సముదాయ్ చూడండి, సముదాయ్ పేరులోనే తెలుస్తుంది మనకు. సమూహము, గ్రూప్, గుంపు అంటారు కదా, ఎక్కువ మంది ఉంటారు, అది సముదాయము. సముదాయవాచక సంజ్ఞ ऐसे शब्द जो किसी विशेष समुदाय या समूह का बोध कराता है वे समुदायवाचक संज्ञा कहते हैं. ఈ శబ్దం ఏదంటే ఈ వర్డ్ దేని తెలియజేస్తుంది, జో కిసీ విశేష సముదాయ్ విశేషంగా ఫేమస్గా, విశేష అంటే ఫేమస్గా ఒక గ్రూపును తెలియజేస్తుందో, గ్రూపును కానీ ఒక సమూహాన్ని కానీ తెలియజేస్తుందో దాన్ని సముదాయవాచక సంజ్ఞ కహతే హై. దీనికి ఉదాహరణ సేనా. సేనా అంటే ఏంటి, ఆర్మీ సైన్యము అంటారు కదా. సేనా దేశ్కి రక్షా కర్తీ హై. సైన్యము దేశానికి రక్షణ చేస్తుంది అనేది అనమాట. ఇది నాన్న చూడండి, సంజ్ఞ అంటే ఏంటి, కిసి వ్యక్తి వస్తు స్థాన్ ప్రాణి కో బోధ్ कराता है उसे संज्ञा कहते हैं. संज्ञा 5 भेद है అని రాసి వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ కిందకి ఏమొస్తుంది, ఏదైనా ఒక ఫేమస్ అంటే ఒక వ్యక్తి గురించి మరియు ఒక వస్తువు గురించి మరియు ప్లేస్ గురించి తెలియజేసేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. ఇందులో ఏమేమి వస్తాయి, రాము, విశాఖపట్నము, కలము, ఇవన్నీ కూడా వ్యక్తివాచక సంజ్ఞ కిందకి వస్తాయి నాన్న. నెక్స్ట్ జాతివాచక సంజ్ఞ. అది ఎటువంటి జాతి అంటే మనుష్య జాతి, జంతు జాతి అంటారు కదా, అటువంటివన్నీ జాతివాచక సంజ్ఞ కిందకి వస్తాయన్నమాట. ఏది లడక, లడికి, ఔరత్, ఆద్మీ ఇట్లాంటివన్నీ కూడా జాతివాచక సంజ్ఞ కిందకి వస్తాయి. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. భావవాచక అంటే ఏంటి, భావాన్ని తెలుపుతుంది, అంటే మనలోని గుణాలను మన స్వభావాన్ని తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అంటారు. మనలోని గుణాలను మన స్వభావం అంటే ఆనందు, సుఖు దుక్కు ఇట్లాంటి వస్తాయి కదా. ఆనందం అంటే మనలోని సంతోషం ఇట్లా ఇవన్నీ కూడా భావాన్ని వ్యక్తపరిచేటి భావవాచక సంజ్ఞ అంటారు. ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్య అంటే చూడండి, ద్రవ్య దాంట్లోనే తెలిసిపోతుంది, లిక్విడ్ గుణాన్ని దాన్ని అంటే ఆ లిక్విడ్ రూపంలో ఉండే దానిలను తెలియజేస్తుంది అనమాట. ఆ దాంట్లో కిందికి ఏమొస్తాయి, వాటర్ కానీ నెక్స్ట్ గోల్డ్ కానీ ఇటువంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ కిరోసిన్, పెట్రోల్ ఇవన్నీ కూడా ద్రవ్యవాచక సంజ్ఞ కిందకే వస్తాయి. నెక్స్ట్ సముదాయవాచక సంజ్ఞ. సముదాయ అంటే గ్రూప్. ఏంటి, ఒక సైన్యాన్ని కానీ లేకుంటే విద్యార్థి సమూహం అంటే విద్యార్థియోక సమూహం, పిల్లల సముదాయము, ఇవన్నీ కూడా గ్రూప్ దాని కిందకి వస్తాయన్నమాట. ఇది సంజ్ఞ అంటే. నెక్స్ట్ క్లాస్లో మనము సర్వనామం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చినారు చూడండి. నీచే దియే గయే వాక్య పడో ఇస్మే ఆయే సంజ్ఞా శబ్ద ఢూండో రేఖాంకిత్ కరో. కింద మనకు సెంటెన్స్ ఇచ్చినారు కొన్ని, ఆ సెంటెన్స్ చదివి ఇందులో ఏ సంజ్ఞలు ఏమేమి వచ్చినాయని. రాణి పడితి హై. రాణి ఏ వాచక సంజ్ఞ, ఏ వాచక సంజ్ఞ, వ్యక్తివాచక సంజ్ఞ. బాలక్ ఖా రహా హై. బాలక్ అనేది ఏ వాచక సంజ్ఞనా, బాలక్ అనేది జాతివాచక సంజ్ఞ. నెక్స్ట్ హరియాలి అచ్చి హోతీ హై. భావవాచక సంజ్ఞ. ఇది అంటే హరియాలి మనలోని భావనలు తెలుపుతుంది, గుణం అంటే హరియాలి గ్రీన్నెస్ చాలా అందంగా ఉంటుందన్నమాట. కాబట్టి హరియాలి భావవాచక సంజ్ఞ అనమాట. దూద్ పీనా చాహియే. హర్ రోజ్ హమ్ దూద్ పీనా చాహియే. దూద్ అంటే లిక్విడ్ కదా, ఏది ద్రవ్యవాచక సంజ్ఞ. నెక్స్ట్ వహా భీడ్ హై. భీడ్ అంటే క్రౌడ్,
గుంపు సమూహం ఎక్కువ ఉంది, అది దేని కిందకు వస్తుంది? సముదాయవాచక్ సంజ్ఞ. ఇది నాన్న సంజ్ఞ గురించి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మనము సర్వనామం గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.